ఒక పక్క 2036 సంవత్సరంలో ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి భారతదేశం ఇంట్రెస్ట్ చూపిస్తుంటే, ఇంకో పక్క భారతదేశంలో స్పోర్ట్స్ గవర్నెన్స్ చాలా అవకతవకలతో ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా స్పోర్ట్స్ మినిస్ట్రీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేసింది కూడా. దాంతోపాటు 54 రకాల స్పోర్ట్స్ అథారిటీస్కి నోటీస్ కూడా ఇచ్చింది. మీరు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ని పాటించట్లేదు అని చెప్పి దానికి సంబంధించి మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఎందుకు సస్పెండ్ చేయకుండా ఉండాలని చెప్పి కారణాలు అడుగుతుంది రకరకాల స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీస్ని స్పోర్ట్స్ మినిస్ట్రీ. ఇంతకుముందు మనం గమనిస్తే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా సస్పెన్షన్ గురైంది ఇంతకుముందు. ఇట్లా మనం చూస్తే కనుక చాలా అధ్వానంగా ఉంది మన స్పోర్ట్స్ అథారిటీస్ గవర్నెన్స్. అక్కడ పాలిటిక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట రకరకాల క్రీడల్లో. అయితే రెజ్లింగ్ విషయానికి వస్తే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు కూడా, అంటే ప్రపంచంలో రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని సస్పెండ్ చేశారు. ఇలా సస్పెండ్ చేయడం వల్ల ఏంటి నష్టం అంటే, ముఖ్యంగా మన ప్లేయర్స్ ఎవరైతే రెజ్లర్స్ ఉంటారో వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్తో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. దాంతోపాటు ఇండియన్ రెజ్లర్ అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు నేషనల్ యాంథమ్ని అక్కడ ప్లే చేయరనమాట. ఇలా చాలా నష్టాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్గా మనకి ఇది ఒక ఎంబరాస్మెంట్ కూడా. ఇక్కడ రెండో విషయం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం నుంచి బాగా న్యూస్లో ఉంది. దానికి అధ్యక్షుడు, ఇంతకు ముందు అధ్యక్షుడు మనం చూస్తే బ్రిజ్ భూషణ్, ఈయన బీజేపీకి సంబంధించిన ఎంపీ కూడా. ఈయన సెక్షువల్ హరాస్మెంట్కి పాల్పడ్డారని చెప్పి చాలామంది అమ్మాయిలు రెజ్లర్స్ బయట కూర్చుని చాలా పెద్ద ప్రొటెస్ట్లు చేశారు. మనకి లాస్ట్ ఇయర్ ఇదంతా ఇష్యూ తెలుసు అనమాట. ఆ తర్వాత మళ్ళీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్ పెట్టారు. ఆ ఎలక్షన్స్లో బ్రిజ్ భూషణ్ యొక్క క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఎయిడ్ సంజయ్ సింగ్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనమాట రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి. దీనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఓవరాల్గా స్పోర్ట్స్ అథారిటీ అంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా ఈ కొత్త ఎలక్టెడ్ బాడీని కొట్టేశారు. మొత్తం దీన్ని అబాలిష్ చేస్తారనమాట. దీంతో కొత్తగా రెజ్లింగ్ ఫెడరేషన్ సంబంధించి చాలా అంశాలు వార్తలోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా చాలామంది రెజ్లర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు బ్రిజ్ భూషణ్ మీద ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఆయన పైన పోక్సో చట్టం పెట్టాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారనమాట. ముఖ్యంగా సాక్షి మాలిక్, షీ వాజ్ అ బ్రాంజ్ మెడల్ విన్నర్ ఇన్ రియో ఒలింపిక్స్. ఆ అమ్మాయి తను రిటైర్ అయిపోదామని డిసైడ్ అయిపోయింది మొత్తం ఎపిసోడ్తో. తర్వాత బజరంగ్ పునియా బ్రాంజ్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ 2020. ఈయన కూడా కంప్లీట్గా తనకు వచ్చిన పద్మ అవార్డుని రిటర్న్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. వినేష్ పోగాట్ కామన్వెల్త్ అండ్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. తిని కూడా ఖేల్ రత్న అర్జున్ అవార్డు రిటర్న్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఇట్లా చూస్తుంటే కనుక చాలామంది రెజ్లర్స్, చాలామంది అవార్డు విన్నర్స్ కూడా మాకు రెజ్లింగ్ ఫెడరేషన్లో పూర్తి ట్రాన్స్పరెన్సీ రావాలి, పారదర్శకత ఉండాలి, దానికోసం బ్రిజ్ భూషణ్ తొలగించాలని చెప్పి చాలా ఫైట్ చేస్తున్నారనమాట. బ్రిజ్ భూషణ్ తొలగించిన బ్రిజ్ భూషణ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది వీళ్ళకి నచ్చని అంశం అని చెప్పొచ్చు. ఇక్కడ జనరల్గా మహిళా క్రీడాకారులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఒకటి, జెండర్ పే గ్యాప్. అబ్బాయిలు ఆడినంత స్పోర్ట్స్కి అమ్మాయిలకి రెమ్యునరేషన్స్ రావు. వాళ్ళకి సపోర్టు, ఫండింగ్ కూడా ఉండదు అనమాట. మేజర్గా వాళ్ళు కోచెస్ దగ్గర నుంచి, ఈ ఫెడరేషన్ అధ్యక్షుల దగ్గర నుంచి సెలక్షన్ కోసం వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూజ్ ఫేస్ చేస్తుంటారు. మహిళలు క్రీడలు ఆడుతుంటే మీడియా కవరేజ్ కూడా అంత ఉండదన్నమాట. వాళ్ళ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా పూర్ క్వాలిటీతో ఉంటాయి. అండ్ మహిళల్ని స్టీరియోటైప్గా వీళ్ళేం ఆడతారులే అని చెప్పి చూస్తుంటారు. అయితే భారతదేశంలో క్రీడల అభివృద్ధి కోసం ఏం చేయాలి? ముందుగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు అథ్లెట్ 365 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాని ప్రకారం ఒక అథ్లెట్ని ఎలా ట్రైన్ చేయాలన్న పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రామ్ అనమాట. అలాంటి ప్రోగ్రామ్స్ మనం కూడా అడాప్ట్ చేసుకొని చేయాలి. అది భారతదేశంలో మనం స్టార్ట్ చేస్తున్నా కానీ రకరకాల ప్రోగ్రామ్స్ మనం సక్సెస్ అవ్వట్లేదు. రిఫైనింగ్ స్పోర్ట్స్ పాలసీ, మన స్పోర్ట్స్ పాలసీని సమూలంగా ప్రక్షాళన చేసి అందరికీ అందుబాటులో వచ్చేలా చేయాలి. తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, అమ్మాయిలకి ఎనానిమిటీ ఉండట్లేదు. స్పోర్ట్స్లో ఉండే అమ్మాయిలకి ముఖ్యంగా కోచెస్ ఏమైనా అంటారని భయపడి వాళ్ళు బయటికి చెప్పరనమాట. సో వాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, వాళ్ళ ఎనానిమిటీ అంటే వాళ్ళ పేరు తెలియకుండా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే విధానం తీసుకురావాలి. తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోర్టు, ఎంపవర్మెంట్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొస్తే ఎంతో కొంత స్పోర్ట్స్లో ఉమెన్ ఎంకరేజ్ చేయగలం. ఇండియా ఇప్పుడిప్పుడే అమ్మాయిలు రెజ్లర్స్గా చాలా పైకి వస్తున్నారు. ఈ టైంలో ఇట్లాంటి అంశాలు జరగడం, ముఖ్యంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఇలాంటివి జరగడం అనేది దురదృష్టకరం. భారతదేశం ఒలింపిక్స్లో 100 గోల్డ్ మెడల్ సాధించవచ్చా? ఈ డౌట్ చాలామందికి ఉంది. సాధించవచ్చు. ఎప్పుడైతే మన స్పోర్ట్స్ అథారిటీస్లో పూర్తి స్థాయి ప్రక్షాళన వస్తుందో, అదేవిధంగా మన స్కూల్స్, కాలేజెస్, మన ఫ్యామిలీ సిస్టమ్ కొంత స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తాయో ఆటోమేటిక్గా మనం కూడా 100 గోల్డ్ మెడల్ సంపాదించవచ్చు, చైనా కన్నా ఎక్కువగా.